అంతర్జాతీయ ముడి చమురు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల రూపాయి విలువ క్షీణతకు దారితీసింది. ఎందుకంటే మన దేశం 85% కంటే ఎక్కువ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. పెరిగిన ముడి చమురు రేటు వల్ల భారతదేశ కరెంటు ఖాతా లోటు CAD పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో రూపాయల సరఫరా పెరగాలి. పెరిగిన రూపాయల సరఫరా రూపాయి విలువను తగ్గించడానికి దారితీసింది మరియు అది క్షీణించడం ప్రారంభమవుతుంది. ప్రభుత్వ రుణం అనేది కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రజా రుణం లేదా జాతీయ రుణం. అలాగే ప్రభుత్వ రుణం ఉన్న దేశం విదేశీ మూలధనాన్ని పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఫలితంగా రూపాయి విలువ పడిపోతుంది. ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ల గట్టి సరఫరా జరుగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయల సరఫరా పెరుగుదలకు దారితీస్తుంది. అందుకే రూపాయి విలువ పడిపోతుంది. దీనికి సంబంధించిన అదనపు సమాచారం అందులో విదేశీ మారకపు రేట్లను ప్రభావితం చేసే ఇతర ప్రధాన అంశాలు. అందులో ద్రవ్యోల్బణం రేట్లు. మరొక దేశం కంటే తక్కువ ద్రవ్యోల్బణం రేటు ఉన్న దేశం దాని కరెన్సీ విలువలో పెరుగుదలను చూస్తుంది. కౌంటీ యొక్క ప్రస్తుత ఖాతా. ఇందులో కరెంటు ఖాతా విదేశీ పెట్టుబడులపై వాణిజ్యం మరియు ఆదాయాల సంతులనాన్ని ప్రతిబింబిస్తుంది. కరెంటు ఖాతాలో లోటు దాని కరెన్సీని వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయడానికి దారితీసింది. ఇది దేశీయ కరెన్సీ యొక్క తరుగుదలకు సంకేతం. నెక్స్ట్, వాణిజ్య నిబంధనలు. ఇందులో ఇది దిగుమతి ధరలకు ఎగుమతి ధరల నిష్పత్తి. ఒకే దేశం యొక్క ఎగుమతి ధరలు దాని దిగుమతుల ధరల కంటే ఎక్కువ రేటుతో పెరిగితే దాని వాణిజ్య నిబంధనలు మెరుగుపడతాయి. ఇది అధిక రాబడికి దారితీస్తుంది. దీనివలన దేశం యొక్క కరెన్సీకి అధిక డిమాండ్ మరియు దాని కరెన్సీ విలువ పెరుగుతుంది. నెక్స్ట్, మాంద్యం. ఒక దేశం మాంద్యం ఎదుర్కొన్నప్పుడు దాని వడ్డీ రేట్లు తగ్గుతాయి. విదేశీ మూలధనాన్ని పొందే అవకాశాలు తగ్గుతాయి. ఫలితంగా దేశీయ కరెన్సీ విలువ తగ్గుతుంది.